కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు రేపు 1 గంటల 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతుండ్రు. దీని విషయానికి వస్తే మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో? గత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రజలు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చాలా రోజుల నుంచి ఈ కృతనిశ్చయంతో ఉన్నారు. దాంతో ఈరోజు అధికారం రావడం జరిగింది. అధికారం రావడమే కాకుండా ఈరోజు భారీ ఏర్పడ ప్రజల మధ్యలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగడము, ప్రజల మధ్యలో చేయడము చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రజల మధ్యలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల మధ్యలో ఏ కార్యక్రమమైనా ప్రజల మధ్యలో చేస్తారు. అధికారం పైనుంచి కింది వరకు ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర అధికారం ఇద్దరు మధ్యలో ముగ్గురు మధ్యలో ఆగిపోవడం అనేది ఉండదు కాంగ్రెస్ పార్టీ చేతిలో. కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిందంటే ప్రతి ఒక్క గ్రామ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే, మున్సిపల్ అయితే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే కార్పొరేటర్ నుంచి ఇట్లా పై వరకు అధికారం అనేది ఉంటుంది. అదే జరగబోతుంది రానున్న రోజులలో. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజల్లోకి అమల్లోకి వెళ్తాయంటారా? ఖచ్చితంగా అమల్లోకి వెళ్తే గతంలో ఉచిత విద్యుత్ అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ₹1 కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇట్లాంటివన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ సాధ్యమైంది. ఇప్పుడు విధంగా ఏదైతే చెప్పినవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ముందుంటుంది. అది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏమంటారు అంటే ముఖ్యమంత్రిగా అవగాహన లేదు, అభివృద్ధి పరంగా డెవలప్ చేయాలనుకుంటే కూడా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కదా అంటున్నారు. ఆ విషయానికి వస్తే ఏమంటారు మరి మీరు? గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధంగా ఎప్పుడో ఆయన 20 ఏళ్ల క్రితం ఎప్పుడో మంత్రి చేసి తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ఏ విధంగా చేసినో మీరు చూసారు. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ చేసిండు, డైరెక్ట్ వచ్చి ముఖ్యమంత్రి చేసిండు. ఏ విధంగా చేసిండు ఇప్పుడు వచ్చి ఈ ముఖ్యమంత్రి అయినా కానీ అట్లనే ఉంటాడు. అట్లా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టిగా అది చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టయితే తండ్రి కొడుకు ఎవరో ఒకరిని ఎన్నుకునేటోళ్ళు, అది ఎవరికి బయటికి రాకపోతుంటే డైరెక్ట్ వస్తుంది. ఈరోజు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవడం, ఆ ఎమ్మెల్యే అభిప్రాయాలతో ఈ కేంద్ర పార్టీతో మాట్లాడి ఏఐసీతో మాట్లాడి దాన్ని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ప్రకటన చేయడం జరిగింది. ఒక పద్ధతి ఫార్మాలిటీ ఉంటుంది. ఆ పద్ధతి ఫార్మాలిటీ అనేది వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏవో పిచ్చి పిచ్చిగా నియంత్రిత పాలన చేసినారు కానీ ఇంకా అది మారతలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కోమటిరెడ్డి గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు, ఎంతోమంది శ్రీధర్ బాబు గారు, ఇలా ఎంతోమంది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఎలా అంటే కారణం ఏంటి అసలుకి? కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి గారు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ప్రత్యేక కారణాల వల్ల రేవంత్ రెడ్డి గారిని బాగా ఈ గతంలో ఉన్న ప్రభుత్వం బాగా ఇబ్బందులు గురి చేసింది. వాటన్నింటినీ తట్టుకునే తనున్నాడు. తన పైన ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఈసారి విధంగా ఊడగొడాలనుకోరు, గతంలో విధంగా ఊడగొడాలని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ చేసినా ఆయన తట్టుకొని ముందుకు రాగలిగినాడు. గత ఎన్నికల్లో 2018లో ఆయనను 2 రోజుల ముందు ఆయనను అరెస్ట్ చేయడము, ఆయనను ప్రచారంలో పాల్గొనలేకపోవడము, రకరకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితులన్నీ తట్టుకుని ఆయన బయటికి రాగలిగినాడు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తున్నారు. ఆయనకు మంచి స్పిరిట్ ఉన్న నాయకుడు. ప్రజల నుంచి వచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇదే అంశం ఎమ్మెల్యేలు చెప్పినారు, కేంద్ర అధిష్టానం చెప్పి తనను ఎన్నుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలు ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డి గారు అంటే ఒక స్పీడ్గా దూసుకెళ్లే బుల్లెట్ లాంటి వాడు. రైట్, థ్యాంక్ యూ అన్న.